క్షమించని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి యోగ్యంగా బలలో పాల్పొంది. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాదలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి దావీదు జీవితంలో తన సమస్తమును సంపాదించుకొనక మునుపు తన జీవితము ఎలాగో దారి తప్పిపోయినాడో దాన్ని సరి చేసుకోకుండా ఏమి పొందుకోలేడు అనేది మాకు మోటవుగా మాకు ఇచ్చిన ఈ తలంపులను బట్టి నీకు స్తోత్రం. మా జీవితంలో కూడా కొన్నిసార్లు మీ చేత మేము శిక్షించబడతాం. తండ్రి ప్రేమించే కుమారుడు శిక్షించబడతాడు. ఆ శిక్షావిధిలో పాలు పొందుట ద్వారానే మేము కుమారులం, లేకపోతే మేము దుర్బీజులం అని వాక్యం సెలవిస్తుంది. కనుక తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటే నన్ను శిక్షిస్తావు ప్రభు. అదే గుర్తు. ఆ గుర్తును నేను జ్ఞాపకం పెట్టుకొని నేను శిక్షించబడుతున్నానంటే నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను సరిచేసడానికి ఈ పరిస్థితిని తీసుకొచ్చాడనేది నేను ఎరుగుటకు, గ్రహించుటకు, నా తప్పులు దిద్దుకొనుటకు, సరిచేసుకొనుటకు నాకు సహాయించి, అలాగూ నా వ్యక్తిగత జీవితము ప్రభువా నీ చేతిలో శిక్షించబడుతూ నడిపించబడుతూ నీ చేత ప్రభువా వాడబడేటువంటి పాత్రగా నేను ఉండునట్లుగా కృపతను జ్ఞాపకం. ఎన్నోసార్లు అలాగూ నేను శిక్షకు లోబడను ప్రభువా, నీ అధికారానికి లోబడను. నాలో ఉన్న ప్రభువా నా స్వబుద్ధి, నా సొంత ఇష్టం, నా సొంత కోరికలు నన్ను నష్టపరుస్తున్నాయి. క్షమించుము, నన్ను పరిశుద్ధపరచుము, నన్ను అంగీకరించు. అలాగే సంఘముగా ప్రతి బిడ్డను సిద్ధపరచు. ప్రతి బిడ్డలో నూతన కార్యం జరిగింది. ప్రతివారు సరిచేసుకునేటువంటి మనసు దైత్యం, ప్రతివారు క్రమపరుచుకునేటువంటి మనసు దైత్యం ప్రభువా. అలాగూ దావీదు ఏ విధంగా పశ్చాత్తాపడి ఏడ్చాడో, నీ వైపు తిరిగాడో, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, అలాంటి స్థితిలోనికి రాగలుగుటకు మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ప్రభువా నీ శరీరాన్ని శ్వాస రొట్టెలో, నీ రక్తాన్ని శ్వాస పాత్రలో యోగ్యంగా పాల్గొన్న కృప దైత్యం యేసు ప్రభువు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించమని రాత్రి రొట్టెనెత్తుకొని దాసులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పారు. ప్రేమల తండ్రి నీ శరీరాన్ని శ్వాస రొట్టెలో యోగ్యంగా పాలు పొందుటకు, నీ చేత ప్రేమించబడిన వారంగా, నీ చేత సరిదిద్దబడేటువంటి వారంగా, నీ చేత శిక్షించబడినటువంటి జీవితంతో క్రమమైనటువంటి విధానంలో జీవించేటువంటి వారంగా మేము ఉండగలుగుటకు మాకు సాయం చేయమని యేసు ప్రభువు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. బలవంత సోదరండి.
తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చెయ్యి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. రొట్టె వేసిన గ్లాసులు తీసుకొని రాబడతాయి. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చెయ్యి చూపించండి. మీ దగ్గరికి రొట్టె తీసుకొని రాబడుతుంది. వాక్య వెలుగులో పరీక్షించుకొని సరి చేసుకొని అలాగుంటా ప్రభు అని తీర్మానం చేసుకొని పాలు పొందడం నేర్చుకోండి. తెలియని వారు, కొత్తవారు దయతో పాలు పొందొద్దు. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చెయ్యి చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో కొత్త నిబంధన, మీరు దీనిలోని పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. పర్లో తండ్రి, మీరు మమ్మల్ని సరిచేయడానికి వాడుతున్న ఆయా సాధనాలు, ఆయా పరిస్థితులు, ఆయా కష్టాలు, వీటన్నిటిలో నీ వైపు తిరుగుటకు, ధైర్యం తెచ్చుకొని నీ యొద్ద ప్రార్థించుటకు, వాటిలో విజయం పొందుటకు మాకు నేర్పించండి. దావీదు సమస్తమును సంపాదించుకొని తిరిగి సమకూర్చబడినట్టుగా మా జీవితంలో కూడా మా నష్టములన్నీ సమకూర్చుకుంటకు మాకు నేర్పించండి. సాదృశ్యమైన ఈ పాత్రలో యోగ్యంగా పాలు పొందుటకు సాయం చేయమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తల కంటే పైగా కనబడుతుంది మీ చెయ్యి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది.
తలకంటే పైగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. ప్రార్థనలో ఉండండి. కళ్ళు మూసుకొని ఉండండి. అటు ఇటు చూడకుండా ప్రభుతో సరి చేసుకోండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నమ్మకం దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమున నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు మీరు అప్పగించుకొని, తను తాను అప్పగించుకొని నీతిమంతులుగా మనం చేశాడని జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు. మమ్మల్ని ఎంత ప్రేమించి రక్షించావు. నీ రాజ్య వారసులుగా చేశావు ప్రభువా. నీతో ఏలేవారుగా చేశావు ప్రభువా. ఒక దినాన్ని నీతో సదాకాలం ఉండేటువంటి ఆ గుంపులో మమ్మల్ని చేర్చినావు. నీకు వందనాలు. తీర్పు నుండి తప్పించావు. రెండవ మరణం నుండి తప్పించావు. తండ్రి నీకు స్తోత్రాలు దేవా. తిరిగి మా ఆత్మీయ క్షేమం కోరి మమ్మల్ని మీరు శిక్షించి మమ్మల్ని సరిచేసి నూతన పరిచయవాడవని నీకు వందనాలు. కోడెను కాడికి అలవాటు చేయడానికి ఏ విధంగా శిక్షిస్తారో అలాగ మమ్మల్ని కూడా మీరు శిక్షించే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు. ఆయా పరిస్థితులు అనుమతించి మాకు నేర్పించి క్రమపరిచేవాడు. తండ్రి నీకు వందనాలు. ఎందుకంటే మేము నీ కొరకు యోగ్యంగా జీవించాలి, నీకు ఇష్టంగా జీవించాలని ప్రభువా. దావీదు నీతో విచారం చేసినట్టుగా మేము కూడా ప్రధానికి నీ మీద ఆధారపడి జీవించాలి. దానికి మాకు సాయం చేయి. అలాగ నేర్పించు దేవా. నీ చేత బలపరచబట్టుకు, నీ చేత ధైర్యపరచబట్టుకు, నీ చేత నడిపించబట్టుకు మాకు సహాయం చేయి. అలాగ మా జీవితాలు కట్టుకొనుటకు, నీకు లోబడి జీవించుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. చెరువు పిల్లలందరినీ బట్టి స్తోత్రములు. యోగ్యంగా పరీక్షించుకొని పాల్పొందిన వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. మీరు రొట్టె రసాన్ని జ్ఞాపకం చేసుకో. నీ పిల్లలకు క్షేమం దయచి దేవా. నీ మందిరంలో పతిబిడ ఒలేవ మొక్కల వలె వారు ఎదిగేటువంటి వారుగా ఉండగలుగుటకు సాయం చేయం. బలపరచమని వేడుకుంటూ ఆయా మనవుల్ని తీసుకొని వస్తున్నాం. సేనన్న మనవల తనవితాకు మంచి ఆరోగ్యం దయచేయండి. విచ్చితాకు విరోచనం అవుతుంది, మట్టి స్వస్థపరచండి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని తల్లిదండ్రులకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తాం. రావణపల్లి విషయంలో కొన్ని ఆటంకాల అభ్యంతరాలు వస్తున్నాయి తండ్రి. మరి మీరు సమస్తమును నూతనపరచగలిగిన దేవుడు. ఈ పోరాటం ఎందుకు వచ్చిందో మేమైతే దాన్ని ఎరగలేకున్నాము ప్రభువా. మీరే మమ్మల్ని దిద్దుము, సరి చేయము. మా బలహీనతలు లోపములు సరి చేసుకొని ఒప్పుకొని పశ్చాత్తాపడి నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకొని ఈ పరిస్థితుల్లో విశ్వాసంతో ఏ విధంగా ముందు సాగాలో ఆ రావణపల్లిలో ఉన్న బిడ్డలందరికీ కావలసిన ధైర్యమును కృపను అనుగ్రహించండి, నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రేమల తండ్రి, ఆయా గ్రామాల నుండి వచ్చిన వారందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ యొక్క అనారోగ్య పరిస్థితులన్నింటినీ ముట్టి స్వస్థపడు. అనారోగ్యంతో ఉన్నవారు, దీర్ఘకాల వ్యాధులతో ఉన్నవారు, ఆయా సమస్యల్లో కుటుంబంలో ఉన్నవారు అందరినీ కూడా పేరుపైన జ్ఞాపకం చేసుకోమని నీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువును అనుసరించి ప్రాంచి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అంత లేచి నిలబడి పాట పాడుతుండగా మన ఈవులు ప్రభుకు సమర్పిస్తాం. నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా. 544. కొన్ని పుస్తకాల్లో 538. నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా. ఇదే నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా
తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. లోకములో మాయలకు లోకుల మోమాటముకు లోకములో మాయలకు లోకుల మోమాటముకు లోకువ నేను కాకుండునట్లు మెలకువను సగుము ప్రభువా. లోకువ నేను కాకుండునట్లు మెలకువను సగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింప. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింప. సత్యవాక్య విశ్వాసములు నిత్యమును సగుము ప్రభువా. సత్యవాక్య విశ్వాసములు నిత్యమును సగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగాకుండా నన్ను చక్కగా నడిపించు. వార కార్యక్రమాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభుచితమైతే ఈ వారంలో జరిగేటువంటి పరిచర్య ఈ దినము సాయంకాలం మందిరములో అనగా భోజనం అయిన తర్వాత అలాగే సాయంత్రం వరకు కూడా ఉపవాస ప్రార్థన కొరకైన పనులు మనం కలిగి ఉంటాం. కొన్ని మందిరంలో పరిచర్యలు ఉన్నాయి. కొద్దిమంది లోబడి చెప్పిన మాటకు లోబడి వస్తున్నారు. కొద్దిమంది మాకేం కాబట్టదు అన్నట్టుగా ఉంటున్నారు. కాబట్టి ఇది దేవుని పని. దేవునికి కావలసింది చట్టాలుగా ఇట్టుండాలి అటువంటి వాళ్ళు కాదు, లోబడే వాళ్ళు కావాలి దేవునికి. ఎవరు కావాలి దేవునికి చెప్పండి? లోబడేవారు కావాలి. వారితోనే దేవుడు పని చేసుకుంటాడు. కానీ అది అట జరగకూడదు, ఇటు జరగకూడదు, అది ఎట్టుండాలి, ఇది ఎట్టుండదు, అది నీ పని కానే కాదు, నీకు అవసరమే లేదు. కాబట్టి చెప్పిన పని ఏది ప్రభా? నా పని ఏంది? ఏమన్నా నా పరిచయం ఉందా ఆ మందిరంలో? ఆ పని చేసేదానికి నాకు సాయం చేయి ప్రభా అని మనం అక్కడికి వచ్చి పని చేయాలన్నమాట. కాబట్టి ఎవరైతే విధేయత కలిగిన వారుగా లోబడతారో అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు.
కాబట్టి సకాలంలో పరిచర్య చేయడానికి రండి. మందిరంలో మనం సిద్ధపాటు పనులు ఉంటున్నాయి, ఆ పనుల్లో మనం పాలు పొందుతాం. రెండవది, ఏదైనా మీరు సమర్పించాలన్నా కూడా మరి బాక్స్లోనైనా వేయచ్చు, లేదంటే బాధ్యత కలిగిన సహోదరులకు మీరు చెప్పి ఇవ్వచ్చు. ఆ విషయాన్ని కూడా ముందుగానే చెప్తున్నాం. మీరు ఏదైనా ఉపవాస ప్రార్థనకి ఇవ్వాలనుకున్నా బాక్స్లోనైనా మీరు వేయచ్చు, లేదు బాధ్యత గల సహోదరులకు ఇవ్వచ్చు. అది మీరు గుర్తుపెట్టు. సోమవారం ఉదయం 6 గంటల నుండి గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారం సాయంకాలము గ్రామాల పరిచర్య. కొత్త నెల్లూరు పోయిన వారము రాలేకపోయినాము, ఈ వారంలో కొత్త నెల్లూరు, కొక్కరాయపల్లి, నానాపురం, బైబిల్ పట్నం బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్నం, శుక్రవారము సాయంకాలం 7 గంటలకు సహోదరులు మరి మందిరంలోనే కూడిక కలిగి ఉంటారు. శుక్రవారం సహోదరుల కూడిక మందిరంలోనే ఉంటుంది. శనివారము సాయంకాలం పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరిచే పరిచర్య కలిగి ఉంటాం. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన. వచ్చే వారం వంట పరిచర్య సోదరి శారమ్మ, సోదరి మేరీ ఝాన్సీ, సోదరి పుకమ్మ, సోదరి పద్మ పుష్పక్క. జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఒకవేళ రాలేకపోతే దైవ సేవకురాలకి మీరు తెలపాలని మనవి చేస్తున్నాం. తర్వాత ఉపవాస ప్రార్థన వచ్చే నెల 10వ తేదీ ఉంటుంది చెన్నూరులో. జ్ఞాపకం పెట్టుకోండి. వీబే జరుగుతుంది, పోయిన వారం ప్రకటించినాము. మీ పిల్లలను ఈ వారం అంతా, ఇప్పుడు 3 రోజులైంది, ఇంకా మనకు 8 రోజులు ఉంటుంది. అనగా 7 రోజులు పాఠాలు, 8వ రోజు ఊరేగింపు. కాబట్టి వీబేస్కు మీ పిల్లలను ఎవరైతే పంపలేదో వారు పంపండి. ఇక్కడ 5:30కు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. 5:40కి ఇక్కడ నుంచి బయలుదేరి, లేదా 6 గంటల లోపల మీరు రావడానికి ప్రయత్నం చేయండి. 6 గంటలకల్లా వ్యాన్ వస్తుంది, కాబట్టి పిల్లలను తీసుకొని వెళ్తుంది. కాబట్టి చెన్నూరు, చెన్నమాసపల్లి, రావనపల్లి ఆ ప్రాంతం వాళ్ళందరూ వ్యాన్లో వెళ్తారు. కొక్కరాయపల్లి, కొత్త నెల్లూరు మన వ్యాన్లో వెళ్తారు. జ్ఞాపకం పెట్టుకొని పిల్లలను పంపించండి. ఈ వారమంతా వీబీఎస్ ఉంటుంది. తర్వాత వచ్చే వారంలో సోమవారము వీబీఎస్ అయిన తర్వాత మందిరం క్లీనింగ్ పని మళ్ళా చెన్నూరుకు ఆ పరిచర్య బహుమానంగా ఇవ్వబడింది. చెన్నూరుకు రెండోసారి బహుమానం. మొదట చేశాం, మొదటి రోజు మందిరం శుభ్రపరిచేది. మరలా ఫోన్ చేసినారు రాత్రి 10వ రోజు కూడా, అంటే సోమవారం వస్తుంది. ఆ రోజు కూడా మనము మందిరం శుభ్రపరిచేది, బేర్షవా మందిరం శుభ్రపరిచే పరిచర్య ఉంటుంది. వచ్చేవారు మరి వీబీఎస్ అయిపోయేలోపుగా 10 గంటలకల్లా అక్కడికి సహోదరులు సహోదరులు కూడా చేరుకోండి. మీరు మందిరం పనిలో పాలు పొందవచ్చు. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభునానికి స్తోత్రాలు. నీ పిల్లలముగా నీ సన్ని చేరు వచ్చాం నాయన, నీ వందనాలు. పరలోక తండ్రి, మరి ఎండలు తీవ్రంగా ఉన్నాయి, నీ పిల్లలను క్షేమంగా నడిపింది. నీ ప్రజలు తీసుకొచ్చిన కానుకలను దీవించి మందిరంలో సమృద్ధించండి. ప్రతి అవసరత తీర్చబడటకు సాయించండి దేవా. మరి నీ సన్నిధిలో నీ సంతోషం చేత మేము తృప్తిపరచబట్టకు సాయించండి. నీ నామానికి మాయం తెచ్చుకోండి ప్రభా. ఆ అనారోగ్యంతో ఉన్న వారిని, షుగర్ బీపీ బలతలు ఉన్న వారిని కూడా క్షేమంగా నడిపించండి. చిన్నపిల్లల వీవీఎస్లో మీరు సాయించండి దేవ. ఈ వార పరిచర్లో తోడుగా ఉండండి. నీ పిల్లలు తీసుకొచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. మందిరంలో ప్రతి అక్కడ తీర్చబట్టు సాయించండి. నీ పాదాలకు అప్పగించుకుంటూ మరొకసారి రావణపల్లి విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించి మీరు మేలు చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి నా దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్న సావాసం జనమును తను ప్రేమించే వారికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు లేచినట్లయితే